ప్రణాళికలో భాగస్థులు, వారి ఆదర్శ జీవిత సాక్ష్యము నేటి స్త్రీలకు మార్గదర్శకం. సారా, రిబకా, రాహాబు, దెబోరా, రూతు, నయోమి విశ్వాస నిరీక్షణకు మాదిరి. నడుచుకుందాము వారి మార్గములో, క్రీస్తు సహపరిచారకులై సంఘ సేవలో సాగుతూ నడచిన వారి జీవితం ఈ తరముకే ఆదర్శం. బైబిల్లోని స్త్రీలు అను ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా ఈ దినము బెరునికా అనేటువంటి స్త్రీని గురించి మనం ధ్యానించిపోతా ఉన్నాం. మన మధ్యలో మరి ఈ ధ్యానంలో మనల్ని డాక్టర్ మేరీ జాస్మిన్ గారు నడిపించనయ్యుంటా ఉన్నారు. విని దీవించబడదాం. ప్రైజ్ ది లార్డ్. గ్రేస్ రేడియో ప్రేక్షకులకు ప్రభునామమున వందనములు తెలియజేస్తున్నాను. మరి యొక్క విమెన్ ఇన్ ది బైబిల్ అనే అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రార్థన కొరకు దేవుని సహాయాన్ని వేడుకుందాం. గొప్ప దేవ, జీవం గల దేవ, జీవాధిపతి, స్తోత్రం నాయన. మరి ఒకసారి నీ సన్నిధికి వస్తుంటున్నాం. నీ కృపలో భద్రపరిచి బైబిల్లోని తండ్రి స్త్రీల క్యారెక్టర్స్ను ధ్యానించడానికి పరిశుద్ధాత్ముడ మీరే మరుగైన మర్మములను బయలుపరచువాడవు మీరని, మీ స్వరాన్ని వినిపించమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ఇక్కడ మనం చూసినట్లయితే కొన్ని దినములైన తర్వాత రాజైన అగ్రిప్పయు బెర్నికేయు ఫేస్తు దర్శనం చేసుకుంటకు కైసరయ్యకు వచ్చిరి. ఇక్కడ సందర్భం ఏమి అంటే, కైసరయ్యలో మరి అపోస్తులైన పౌలు ఖైదీగా ఉన్నప్పుడు అక్కడ ఫేలిక్స్, ద్రుసిల్లా అని వాళ్ళు ఉన్నారు అక్కడ. కానీ 2 సంవత్సరములు ఉంటే కూడా ఈ ఫేలిక్స్కు ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయినాడు. ఆయనకు ప్రతిగా ఫోర్కియు పేస్తు అనే ఆయన వచ్చినాడు అనమాట. ఈ ఫేలిక్స్ అనే ఆయన 2 years పౌలు ఉంటే కూడా జైల్లో ఆయన గురించి పట్టించుకోకుండా, విడిపించకుండా యూదుల చేత మంచి వాడు అనిపించుకోవాలని పౌలును బంధకాల్లోనే పెట్టి వెళ్ళిపోయినాడు. ఆ ఫేలిక్స్ ప్లేస్లో ఫోర్కియు పేస్తు అనే ఆయన దేశాధికారానికి వచ్చినాడు. కాబట్టి 3 దినములు అయినాక కైసరయ్య నుంచి యెరూషలేమునకు వెళ్ళినాడు అనమాట. ఇప్పుడు వీళ్ళు అంటే రాజైన అగ్రిప్ప, బెర్నికే వీళ్ళు ఫేస్తు దర్శనం చేసుకోవడానికి కైసరయ్యకు వచ్చినారు. అంటే అక్కడ కైసరయ్య జైల్లో అపోస్తులైన పౌలు ఉన్నాడు. పౌలు ఏమన్నాడంటే, నేను ఇక్కడ నన్ను చెరసాలను పెట్టినారు కాబట్టి నా మీద మోపుచున్న నేరములలో ఏది నిజం కాదు, నన్ను వారికి అప్పగించడానికి ఎవరు తరం కాదు, కాబట్టి నేను కైసరి ఎదుటనే చెప్పుకుంటాను అన్నాడు అనమాట. అప్పుడు ఫేస్తు తన సభలోని వారితో ఆలోచన చేసి, కైసరి ఎదుట చెప్పుకుందునంటివే కైసరునొద్దుకే పోదు అని ఉత్తరం ఇచ్చాను అని. కాబట్టి ఇక్కడ డిస్కస్ చేస్తున్నారు ఏమి అంటే, అగ్రిప్ప, బెర్నకేలతో ఫేలిక్స్ విడిచిపోయిన ఒక ఖైదీ ఉన్నాడు. కాబట్టి వీళ్ళు యెరూషలేములో ఉన్నప్పుడు ప్రధాన యాజకులు, యూదులు, పెద్దలు కంప్లైంట్ చేసినారు, ఫిర్యాదు చేసి అతనికి శిక్ష విధింపాలని ఉన్నారు. కాబట్టి ఆయన సమాధానం చెప్పుకోవడానికి అవకాశం మేయక మునుపు ఏ మనుష్యుని కూడా అప్పగించుట రోమీల ఆచారం కాదు అని ఫేస్తు అక్కడ రాజైన అగ్రిప్పాకు చెప్తున్నాడు అనమాట. కాబట్టి అక్కడ అగ్రిప్ప ఉన్నాడు, బెర్నికే ఉంది. కాబట్టి ఆ న్యాయపీఠం మీద కూర్చొని వాళ్ళు ఆజ్ఞాపించినారు ఈ కైసరేలో పౌలును వాళ్ళ ముందు చెప్పుకోవడానికి. కాబట్టి ఈ పౌలు ఏమి అయితే వాదం చెప్తున్నాడో ఈ వాదమంతా వీళ్ళు వింటున్నారు. అగ్రిప్ప, నేను కూడా వినగోరుతున్నాను అని అంటే రేపు వినవచ్చు అన్నప్పుడు చూడండి 23లో కూడా అగ్రిప్పయు బెర్నికేయు మిక్కిలి ఆడంబరంతో వచ్చినప్పుడు సహస్రాధిపతులతోనూ పట్టణ మందలి ప్రముఖులతోనూ అధికార మందిరంలో ప్రవేశించిన తర్వాత ఫేస్తు ఆజ్ఞేయగా పౌలు తేబడను. కాబట్టి ఇక్కడ ఫేస్తు
ఆజ్ఞ ఇచ్చినాడు. అగ్రిప్ప రాజా, ఇక్కడ ఉన్న మాతో ఉన్న సమస్త జనులు ఈ మనిషిని చూస్తున్నారు కదా, కాబట్టి ఈయన బ్రతకనీకే తగడు, ఈయన మీద మరి కేకలు వేస్తున్నారు. మరణానికి తగిన ఏమీ నేరం చేయలేదని నేను అనుకుంటున్నా. చక్రవర్తి ఎదుట చెప్పుకుంటా అన్నందుకు ఇప్పుడు చెప్పుకోవడానికి ఏమైతే మనము ఇతని గురించి అంత వేరబోర్డ్స్ మనం రాసి పంపించాలి. కాబట్టి మీకు తెలుసు కాబట్టి మీరు విచారణ అయిన తర్వాత రాసి మనము మీ అందరి ఎదుటికి అగ్రిప్ప రాజాగా మీ ఎదుటికి ఇతన్ని రప్పించి ఉన్నాను. ఇతని నేరంలను వివరించకుండా మనం పంపుట యుక్తం కాదు అంటున్నాడు. అంటే కైసరు ఎదుటకు పంపించనీకే ఇప్పుడు ఇన్ఫర్మేషను ఎవరివ్వాలా? అగ్రిప్ప వీళ్ళ ముందు విచారించి నేరం ఏముంది అని లెటర్ రాసి కైసరు దగ్గరకు పంపించాలి. ఇప్పుడు అది సందర్భం. కాబట్టి ఆయన మాటల్లో ఏం నేరం ఉందో అని వింటున్నారు. ఎవరెవరు వింటున్నారు? ఇప్పుడు కైసరయ్య ప్లేసు వింటున్న వాళ్ళు కొత్తగా వచ్చిన రోమా గవర్నరు, ఫోర్కి పేస్తూ రాజు అగ్రిప్ప బర్నకే. ఈ అగ్రిప్ప యొక్క భార్యని బెర్నికే అని మనం చూస్తాం. ఇక్కడ మెయిన్గా మనకేం కావాలంటే అపోస్తులుడైన పౌలు 26వ అధ్యాయం అంతా ఆయన ఏ విధంగా పట్టుబడినాడు అని తను చెప్తున్నాడు. తన ఆచారాలు ఎట్లున్నాయి, తను ఏ విధంగా ఉన్నాడు, సంఘాన్ని ఏ విధంగా హింసించినాడు, బాల్యం నుంచి ఎట్లా బతికినాడు, 12 గోత్రాల గురించి, దేవుని గురించి ఇవన్నీ కూడా ఇక్కడ చెప్తున్నాడు. తర్వాత నాకు ఎట్లా ఎన్కౌంటర్ కలిగింది, సౌలా నన్నెందుకు మోసపుచ్చుతున్నావు, నన్నెందుకు హింసిస్తున్నావు, మునికోలలకు ఎదురు తిరుగుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరం పలికిందని తనదంతా తను ఎలా చేంజ్ అయినాడు, ఏ విధంగా పరిచారకునిగా సాక్షిగా నియమించనీకి నీకు కనపడినానని దేవుడు ఏ విధంగా దర్శనం ఇచ్చినాడు అనేది, దమస్కులో దర్శనం గురించి, చీకటిలో నుంచి వెలుగులోకి, సాతాను అధికారం నుంచి దేవుని వైపు తిరిగి నా యందలి విశ్వాసం చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యుద్ధకు పంపేదనని చెప్పినాడు. ఇవన్నీ ప్రభువు మాట్లాడినాడని ఇవన్నీ చెప్తూ ఉన్నాడు. కాబట్టి అన్ని జనులకు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసుకు తగిన క్రియలు చేయాలని నేను ప్రకటిస్తున్నా. నేను క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానం పొందువారిలో మొదటివాడొకట చేత ఈ ప్రజలకు అన్ని జనులకు వెలుగు ప్రచురింపబడబోనని ప్రవక్తలు మోషే ముందుగా చెప్పినవి గాక మరి ఏమీ చెప్పక అల్పులకు గనులకు నేను సాక్ష్యం ఇస్తున్నాను అని చెప్తే పేస్తే ఏమంటున్నాడంటే 24లో, పౌలా నువ్వు వెర్రివాడవు, అతి విద్య వలన నీకు వెర్రి పట్టిందని గొప్ప శబ్దంతో చెప్పినాడంట. అందుకు పౌలు మహాఘనత వహించిన పేస్తూ, నేను వెర్రివాడను కాని కానీ సత్యమును స్వస్థ బుద్ధి గల మాటలు నేను చెప్తున్నాను అని ధైర్యంగా మాట్లాడుతున్నానని అంటున్నాడు. కాబట్టి ఈ విధంగా మాట్లాడుతుంటే పేస్ట్ ఏమంటున్నాడంటే, అగ్రిప్ప రాజు కూడా మీరేమన్నా ప్రవక్తలను నమ్ముతున్నారని అడిగితే అగ్రిప్ప ఏమంటాడు తెలుసా, ఇంత సులభంగా నన్ను క్రైస్తవుని చేయజూచుచున్నావే అని పౌలుతో చెప్పాను. అందుకు పౌలు, సులభంగానో దుర్లభంగానో తమరు మాత్రం కాదు, నేడు నా మాట విన్నవారందరూ ఈ బంధకములు తప్ప నావలే ఉండునట్లు దేవుడు అనుగ్రహించును గాక. నేను అంతటా రాజును అధిపతియు బెర్నికేయు వారితో కూర్చుండిన వారిను అవతలికి పోయి, ఈ మనుషుడు మరణమునకైనను బంధకములకైనను తగిన అదేమీ చేయలేదని తమలో తాము మాట్లాడుకొనిది. అందుకు అగ్రిప్ప, ఈ మనుషుడు కైసరు ఎదుటనే చెప్పుకొందనని అన్నేడలా ఇతన్ని విడుదల చేయవచ్చునని ఫేసుతో చెప్పాను. కాబట్టి ఈ విధంగా కైసరు ఎదుట చెప్పుకుంటాడు అని ఈ ఒక్క అధ్యాయం అంతా పాత నిబంధన గురించి, తర్వాత కొత్త నిబంధనలో ఏ విధంగా అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో దమస్కు మార్గంలో సంఘమును హింసించినప్పుడు యేసుప్రభు ఏ విధంగా ములికోనకు ఎదురు తన్నొద్దు అని చెప్పిన మాట, ప్రభు ఏ విధంగా ఏర్పరచు చేసుకున్నాడు, అన్ని జనులకు
సేవకునిగా ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నాడనే విషయాలన్నీ ఒక అధ్యాయంలో మరి వివరించినాడు. ఈ మాటలు అన్నీ కూడా అగ్రిప్ప, బెర్నకే, ఫేస్తు వీళ్ళందరూ వింటున్నారనమాట అక్కడ కైసరయ్యలో. కానీ ఇక్కడ మనము ఎవరి గురించి నేర్చుకుందామంటే బెర్నికేని గురించి నేర్చుకుందాం. బెర్నికే అంటే ఏమని అర్థం అంటే దోపుడు సొమ్ము ఎత్తుకొని పోయిన జయశాలిని అని అర్థం. ఈమె ఎవరు అంటే ఇప్పుడు యేసుప్రభు మరణించినప్పుడు ఒక హేరోదు 2 ఏళ్ల పిల్లలను చంపినాడు కదా, ఆయన పేరు మహాహేరోదు. ఆయన కొడుకు హేరోదు అగ్రిప్ప. ఇప్పుడు ఈ కుమార్తెలు హేరోదు అగ్రిప్ప 1 కుమార్తెలు అన్నమాట వీళ్ళు. ఈ హేరోదు అగ్రిప్ప 1 ఎక్కడ ఉన్నాడు అంటే అపోస్తుల కార్యములు 12వ అధ్యాయంలో మనం చూస్తాం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయంలో మనము ఈయనను చూస్తాం. 12లో మనం చూస్తాం చూడండి ఈ హేరోదు అగ్రిప్పను గురించి. 12లో మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి 12:21లో నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసం చేయగా జనులు అది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమ పరచనందున వెంటనే ప్రభుదూత అతని మొత్తెను గనక పురుగులు పడి ప్రాణం విడిచెను. ఇక్కడ ఒక ఆయనను చూస్తాం, హేరోదును. ఈ హేరోదు ఎవరు అంటే హేరోదు అగ్రిప్ప 1. అంటే ఆయనకు 3 కుమార్తెలు. హేరోదు అగ్రిప్ప 1కు ఇక్కడ పురుగులు పడి చచ్చిపోయిన ఆయననే హేరోదు అగ్రిప్ప 1. ఆయనకు 3 కూతుర్లు. ఎవరు అంటే మిరియం అనే ఒక ఫస్ట్ కూతురు, 2వ కూతురు బెర్నికే, 3వ కూతురు ద్రుసిల్ల అనే మాటలు మనం చూసుకుంటాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఈ 3 కుమార్తెలు చాలా అందమైన వాళ్ళు. ఈ బెర్నికే అనే ఆమెను చూస్తే ఈమె దోపుడు సొమ్ము ఎత్తుకపోయిన జయశాలిని అని ఉంది కదా, ఈమె 2వ కుమార్తె అని మనం చూస్తాం. ఈమె ఏం చేసిందంట, కల్షీసు దేశం నాకు రాజు అయిన హేరోదు అనే ఆయనను పెళ్లి చేసుకుందంట. పెళ్లి చేసుకుంటే అతడు మరణించినాడంట. పెళ్లి చేసుకున్నాక మరణిస్తే ఆమె మళ్ళా ఇంకొక ఆయనను పెళ్లి చేసుకుందంట. ఏం పేరంట ఆయన పేరంటే జూలియస్. కాబట్టి ఆమెను హెరోదియా బెర్నికే అంటారు, జూలియా బెర్నికే అంటారు అని మనము చూస్తున్నాం. కాబట్టి ఆమె భర్త పేరు మీద కూడా జూలియస్ బెర్నికే అని కూడా పిలవడం జరిగింది అని మనం చూస్తాం. ఇక్కడ ఈ హేరోదు అగ్రిప్ప 1 ఎవరైతే పురుగులు పడి చచ్చినాడో ఆయననే యోహాను సహోదరుడైన యాకోబును చంపించింది ఖడ్గముతో అనేది కూడా మనం చూసినాం. ఇక్కడ ఏమి అంటే ఈ బెర్నికే, ద్రుసిల్లా వీళ్ళిద్దరు సహోదరులు. అంటే చాలా అందగత్తెలు, ధనవంతులు, మరి మంచి రాజరికం, అంటే కుటుంబాలంతా రాజరికలు అని మనం చూస్తాం. బెర్నికే ముత్తాత కూడా మనం చూసినాం, హేరోదు మహాహేరోదు. కాబట్టి వీళ్ళ నాయననేమో హేరోదు అగ్రిప్ప 1. వీళ్ళకంతా టైటిల్ హేరోదు అని ఉంటుంది, హేరోదు అగ్రిప్ప 1 అని ఉందన్నమాట. ఇప్పుడు అగ్రిప్ప 2 ఎవరు అంటే వాళ్ళ సహోదరుడు, బెర్నికే సహోదరుడు. అంటే అధికార లాంఛనాలతో ఇప్పుడు కైసరేలో పౌలుని పిలిపించినాడు అని మనం చూస్తాము. కాబట్టి రోమా గవర్నమెంట్ ఏమని కంప్లైంట్ అంటే అందరినీ క్రైస్తవంలోకి మార్చినాడు అని చెరసాల్లో వేయించినాడు ఈ పౌలును. కాబట్టి ఈ ఫేలిక్స్ ప్లేస్లోకి పేస్తూ వచ్చినాడు. కాబట్టి బెర్నికే, అగ్రిప్ప, పేస్తూ వీళ్ళందరూ ఆయన విచారణను వింటున్నారు. అంటే ఈ ప్రొసీడింగ్స్ రాసి
ఆయన కైసరు దగ్గర చెప్పుకుంటా అన్నాడు కాబట్టి ఈయనను విచారించడానికి ఇప్పుడు పిలిపించినారనమాట. అది మనం చూస్తాం. మరి పౌలు తన జీవితంలో జరిగిన 26వ అధ్యాయంలో ఎంత సాక్ష్యము చెప్పినాడంటే ఆ సాక్ష్యం వినింది అనేది మనము చూస్తాము. 26వ అధ్యాయంలో చూస్తాం, 25, 23లో చూస్తాం, 26, 23లో చూస్తాం. కాబట్టి ఈ విధంగా ఆమె వినింది. అంటే హేరోదు కుమార్తెగా దేవుడు ఆమెకు మళ్ళా అవకాశం ఇచ్చినాడు. ఒక అపోస్తులైన పౌలు తన జీవితంలో సాక్ష్యం చెప్పి ఇంతమంది నేను ఎలా చేంజ్ అయిపోయినా, నేను ఒక యూద ప్రతినిధిగా ఉన్న నేను, సంఘాన్ని హింసించే నేను, ప్రభువు వలన పట్టుబడి ఏ విధంగా ప్రభువు కొరకు దాసుడుగా ఎలా మారినాడు, నా జీవితం ఎట్లా మారింది, నేను నెక్స్ట్ నేనేం చేసిన అని ఇదంతా సాక్ష్యము. ఒక అధ్యాయం అంతా నేను ఏ విధంగా బంధకాల్లో, మరణానికి బంధకాల్లో ఇప్పుడున్నానో, జైల్లో దేవునితో ఎట్లా పట్టుబడినానో, ఇప్పుడు రోమా గవర్నమెంట్తో ఎట్లా పట్టుబడినాను అని చెప్తున్నాడు. మరి బెర్నికే యూదురాలు అని మనం చూస్తున్నాం. అంటే మరి యూదురాలైనా కూడా అందగత్తే, పేరు మోసిన ఫ్యామిలీ, అందము, ఆస్తి అవన్నీ ఉన్నాయని చూస్తాం. మరి ఆమె భర్త పేరు మార్కస్ జూలియస్ అలెగ్జాండర్ 1 అని చూసినాం. అధిక ధనవంతుడైన రాజును పెళ్లి చేసుకుంది అని చూస్తాం. అంటే మరి అలెగ్జాండర్ 1 చనిపోయినాడంట. తర్వాత సొంత బాబాయిని పెళ్లి చేసుకుందంట. పెళ్లి చేసుకొని తర్వాత మళ్ళీ అగ్రిపటు, అంటే అగ్రిపటు ఎవరంటే సోదరుడే, బెర్నికే సోదరుడే. అంటే ఈ అగ్రిపా 2తోనే ఇప్పుడు ఉంది అనమాట. అంటే సొంతము తమ్ముతోనే అక్రమ సంబంధం పెట్టుకోయింది ఆమె. అగ్రిపా 2 బ్రదరే అనమాట. కాబట్టి ఇప్పుడు చెడ్డ పేరు వచ్చిందంట. ఆమె అక్రమంగా మరి ఒక రాజుగా ఉండి ఒక రాజకుమార్తె అక్రమ సంబంధము అన్నతో పెట్టుకొని ఉందనే చెడ్డ పేరు వస్తే ఏం చేసిందంట, ఫోలేమన్ 2 అనే ఆయనను వివాహం చేసుకుందంట. ఆయనతో ఒక 3 ఏళ్ళు ఉందంట. మళ్ళా ఈ అన్న దగ్గరికే వచ్చిందంట, అగ్రిపా 2 దగ్గరికి. అప్పుడు ఏమైనాయంట అంటే యూదులలో చాలా గొడవలు వచ్చినాయంట. యూదా దేశమేమో రోమ్ అధికారంలో ఉందంట. ఫేస్తున్నారు, అప్పుడు ఫేలిక్స్ ఉన్నాయి, అలిజడులు వచ్చినాయి అంట. తర్వాత ఏమి అంటే చక్రవర్తి జనరలు ఆయన వేష్పియన్ అనే ఆయన రోమ్కు చక్రవర్తిగా యూదా వారు పంపించినారంట. వేష్పియన్ అనే రోమా చక్రవర్తిని యూదా దేశానికి పంపించినారంట, జనరల్ని. తర్వాత ఆయనకు ఒక కొడుకున్నాడంట, ఆయన పేరు టైటస్ తీతు. కాబట్టి వేష్పియన్, తీతు యూదా దేశానికి చక్రవర్తులుగా వచ్చినారనమాట. కాబట్టి వీళ్ళు యూదా అధికారులు అయిపోయినారంట. మళ్ళీ ఈమె ఏం చేసింది, ఈమె ఎవరి దగ్గర అధికారం ఉంటే వాళ్ళ దగ్గరికి రావడానికి మరి బెర్నికే మళ్ళా తన అన్న దగ్గర నుంచి ఏం చేసిందంట, టైటస్ దగ్గరికి వెళ్ళిపోయిందంట. అంటే వేష్పియన్ కొడుకు టైటస్ దగ్గరికి పోయిందంట. అంటే ఈమె రాజవంశీకురాలు కాబట్టి బెర్నికే మళ్ళా తీతు దగ్గరనే ఉందంట. ఈయననేమో వేష్పియన్ రోమాకు వెళ్ళి మళ్ళీ చక్రవర్తి అయిపోయినాడంట, ఒక చక్రవర్తి అయిపోయినాడు. కాబట్టి ఇప్పుడు ఎవరు, టైటస్ అంటే చక్రవర్తి కొడుకు. ఈ బెర్నికే టైటస్తో పాటు కూడా రోమా అంతఃపురంలోకి వెళ్ళిపోయిందంట. కాబట్టి ఇప్పుడు అందరికీ తెలిసిపోయిందంట రోమ్లో, యూదయలో ఈమె బెర్నిక ఎంత క్యారెక్టర్ లేకుండా ఈ విధంగా చేస్తుంది, అన్న దగ్గర నుంచి, భర్త దగ్గర నుంచి ఈ అక్రమ జీవితం జీవిస్తుంది అని మరి అందరికీ తెలిసిపోయిందంట ఆమె హిస్టరీ అంతా. ఎందుకంటే వాళ్ళు పబ్లిక్లో ఉంటారు, రాజవంశీకులు కనుక. అంటే ఆమెకు ఏం తక్కువ ఉంది చూడండి, ఒక అందం ఉంది, యూదురాలు, తర్వాత ధనవంతురాలు. దేవుడు మళ్ళా ఆమె దగ్గరికి ఒక పౌలు ద్వారా సాక్ష్యాన్ని జైలు నుంచి కూడా వినిపించినాడు. ఆమెకు అంటే ఆమె చేంజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, కానీ ఆమె పాపం నుంచి విడిపించబడడానికి ఇష్టపడలే. అంటే బెర్నికే 3 పెళ్ళిళ్ళు చేసుకుంది. ఒకటి జూలియస్ అలెగ్జాండర్ను, తర్వాత వాళ్ళ సొంత బాబాయిని, తర్వాత ఫోలేమన్ 2ను చేసుకుంది. తర్వాత 2 అక్రమ సంబంధాలు పెట్టుకుంది. ఏది అంటే అగ్రిపా 2, టైటస్. ఈ విధంగా పెట్టుకున్నా కూడా
మరి అంత బ్యాడ్ అయిపోయింది, ఇన్ని అక్రమ సంబంధాలు పెళ్ళిళ్ళు చేసుకొని. కాబట్టి ఏం చేసిందంటే ఆమె ఆ రోమా అంతఃపురం నుంచి ఏం చేసింది, మళ్ళీ యూదా దేశానికే వచ్చిందంట. ఎందుకంటే ఆమె ప్రవర్తన, ఆమె చేసే శాస్త్రాలు అందరికీ తెలిసి ఆమె బ్యాడ్ క్యారెక్టర్ గురించి అందరికీ తెలిసిపోయిందంట. అందరికీ తెలిసిపోయినప్పుడు ఆమె బెర్నికే ఏం చేసిందంట, యూదా దేశానికే వచ్చిందంట. కానీ ఎవ్వరికి తెలియకుండా అంత బ్యాడ్గా నేమ్ తెచ్చుకున్నానని గుర్తు తెలియని ప్రాంతంలో జీవోత్సవంగా అనాథగా బ్రతికి చనిపోయిందంట ఈ బెర్నికే. చూడండి ఆమె మొదలు జీవితం ఎంత ఆర్భాటంగా ఉంది. అదేవిధంగా సాతాను కూడా ఎంత ఆర్భాటంగా ఫస్ట్ కాలుచున్న రాళ్ళ మధ్య ఉన్నాడు, దేవుని సింహాసనముకు పైగా ఉన్నాడు, నియమింపబడిన దినమున దేవుని స్తుతిస్తూ ఉంటున్నాడు. కానీ దేవుని స్తుతిని దొంగిలించాలని కోరుకొని పాపము ఆయనలో ప్రవేశించేంత వరకు చాలా నిజాయితీగానే ఉన్నాడు లూసిఫర్ అని కూడా మనం చూస్తాం. కాబట్టి లూసిఫర్ బిగినింగ్ ఏమో చాలా ఉన్నతంగా పరలోకంలో దేవుని సింహాసనం దగ్గర కాలుచున్న రాళ్ళ మధ్య జ్ఞానంతో సౌందర్యంతో ఉన్న అపవాది తన జ్ఞానం వలన, తన అందం వలన తన పాపంలో పడిపోయినాడు అని మనం చూస్తున్నాం. అదేవిధంగా బెర్నికేకు అందం ఉంది, ఆస్తి ఉంది. మరి దేవుడు మరొక అవకాశం ఇచ్చి అపోస్తులైన పౌలు ద్వారా కైసరేలో తన సాక్ష్యమంతా విని కూడా ఆమె మనసు మార్చుకోకుండా ఈ పాపపు బతుకు నుంచి ఆమె విడుదల పొందలే. ఒక రాజరికపు స్త్రీగా ఉంది, అందం ఉంది, ఐశ్వర్యం ఉంది, అన్నీ ఉంది. ఏముంది, లోకమంతా సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం? ఈ అక్రమ సంబంధాలను బట్టి మళ్ళీ ఒక యూదురాలు, ఆమె ఒక ఫేమస్ ఫ్యామిలీకి చెందింది, రాజవంశానికి చెందింది. మరి వీళ్ళకు స్త్రీలకు కూడా ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలు ఉన్నాయేమో అని మనం చూడొచ్చు. ఇంకొకటి హేరోదు తమ్ముని భార్య, ఫిలిప్పు తమ్ముని భార్యను చేసుకున్నాడు. ఇంకొక హేరోదు అక్కడ చూస్తాం. ఆ సలోమి డ్యాన్స్ చేసి బాప్తిసం ఇచ్చి యోహాను తలను కూడా కొట్టించింది ఆ హేరోది అని. అంటే వీళ్ళు ఇంత అక్రమంగా జీవిస్తూ ఉన్నారు అని మనము చూస్తున్నాం కదా. యోహాను తలను కూడా మరి తన అక్రమాన్ని ఎండగట్టినందుకు తల కొట్టించింది ఒక హేరోది అని చూస్తాం. కాబట్టి వీళ్ళ వంశాలలో ఎంత దుర్మార్గంగా రూల్ చేస్తున్నారంటే, అందం ఉంది, ఆస్తి ఉంది, రాజరికం ఉంది, యూదులుగా ఉన్నారు, కానీ దేవుని విశ్వసించిన వారుగా లేరు అని మనం చూస్తాం. కాబట్టి ఈమె బెర్నికే ఆడంబరంగా ఉంది, సహస్రాధిపతులతో ఉంది, రాజప్రసాదంలో బతికింది, ఒక రాజ కుమార్తెగా ఉంది. మళ్ళా ఈ అక్రమ సంబంధాన్ని సొంత సహోదరుడు రాజా అగ్రిప్ప హేరోదు 2తో బతికింది. వావి లేదు, వరస లేదు, పాపం పండిపోయి వ్యభిచార కూపంలో ఉంది, అక్రమ సంబంధంలో ఉంది, పాపం పరిపక్వమై మరణం అంటుంది అని మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది ఆమె? బెర్నికేకు మరి ఒక భర్త లేకపోయినాడు, ఒక పిల్లలు లేకపోయింది. పోనీ మరణం ఏమన్నా సక్రమంగా ఉందంటే మరణం లేదు. అంటే ఒక నోన్ పర్సను జీవితంలో అన్నోనుగా, అనాథగా, జీవోత్సవంలాగా గుర్తు తెలియని ప్రాంతంలో ఉంది అంటే ఆమె పాపంలో ఆమె బంధింపబడి ఉంది కదా. ఈ లోకంలో మరి రోగాలతో బంధింపబడి ఉన్నారు, పాపంలో బంధింపబడుతున్నారు. ఇప్పుడు ఎంతోమంది స్త్రీలైతే భయంకరంగా పాపం చేస్తున్నారు. దాని పరిణామము ఏమి అని ఆలోచించటం లేదు. ఈ విధంగా భర్తలను వదిలిపెట్టడం, చంపడము అనే వ్యభిచారము మరి మన భారతదేశంలో ఇప్పుడైతే మరి ఉంది. ఎన్నో చూస్తున్నాం. మరి వెనిజులాలో 10,000 మంది మరణించినారు భూకంపం వలన. యూరప్లో వడగాల్పుల వలన 1,300 మంది మరణించినారు. ఈ విధంగా తెగులు చేత మొత్తబడుతున్నప్పటికీ కూడా మరి ఎవరు పాపం గురించి చూడడం లేదు. కాబట్టి పాపం పరిపక్వమై మరణంగా అంటుంది. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలా, ఏ స్త్రీ కానీ ధనము గురించి, డబ్బు గురించి, అందం గురించి మరి అతిశయించి దేవుణ్ణి విడిచిపెట్టినప్పుడు ఆమె బతుకు ఏమైపోతుందో తల వంచుకొని, సిగ్గుతో తల వంచుకోవాల్సి వస్తుంది. ఈమె ఈ చేసిన పనికి తల వంచుకొని
యూదా దేశంలోనే తెలియని ప్రాంతంలోనే జీవోత్సవంలాగా బ్రతికింది. అదే ఆమె క్యారెక్టర్ మంచిగా ఉంటే ఒక రాణిగా మరి ఆమె జీవించి ఉండేది. లేదు, పౌలు సాక్ష్యం ఇచ్చినప్పుడు కూడా ఒకవేళ ఆమె మారుమనసు పొందింటే కూడా దేవుడు ఆమెను ఆమెకు ఒక ఛాన్స్ ఇచ్చేవాడు, రక్షింపబడేది అని మనం చూస్తాం. ఎంతోమంది ధనవంతులు రాజరికంలో ఉన్న వాళ్ళు రక్షింపబడినారు. కానీ ఈమె అయితే వాళ్ళ సాక్ష్యమేనని కూడా వాతవేయబడిన మనస్సాక్షిలాగా మరి అని అక్కడ చూస్తాము. మరి యేసుప్రభు అయితే వ్యభిచారాల్ని, పాపాత్మురాల్ని రాళ్లతో కొట్టమంటారు. అందరూ వాళ్ళ పాపాలు గుర్తొచ్చి రాళ్లతో కొట్టడు. కానీ నేను కూడా ఇంకా నిన్ను శిక్షించనమ్మా, నువ్వు ఇంకా పాపం చేయొద్దు అని. కాబట్టి అక్కడ ఆమె ఎంతగా పాపాత్మురాలైనా కూడా శారీరకంగా రాళ్లతో కొట్టకుండా తప్పించుకుంది, ఆత్మీయంగా కూడా నిత్య నరకం నుంచి తప్పించుకుంది ఆ వ్యభిచారురాలైన పాపాత్మురాలు. మరి మీకు ఎంత ఛాన్స్ దేవుడు పంపిస్తే కూడా ఆమె మారు మనసు పొందలే. కాబట్టి అగ్ని ఆరదు, పురుగు చావదు. కాబట్టి అక్రమ సంబంధాలన్నీ మనం విడిచిపెట్టకపోతే ఏ స్త్రీ కానీ నవ్వుల పాలు అవ్వడమే కానీ నిత్యాగ్నికి ఆహుతి అయిపోతారు అని గుర్తుపెట్టుకోవాలా. బెర్నికే జీవితం నుంచి మనమేమి నేర్చుకోవాలంటే, ఆమె అందం ఆమెను రక్షించలేదు, ఆమె రాజరికం ఆమెను రక్షించలేదు, ఆమె సంపద ఆమెను రక్షించలేదు. కఠినమైన మనసు కలిగి నేను రాజకుమార్తెను కదా అని విర్రవీగింది. చివరికి అజ్ఞాతంలో కొండిపోయింది, అనాథగా బతికింది, ఎవరికి ఇష్టం లేని బతుకు బతికింది. కాబట్టి పాపం అనేది నిన్ను పట్టుకున్నప్పుడు పాతాళం పాపం చేసిన వారిని పట్టుకుంటుంది. అదే యేసు ప్రభువుని గురించి చూస్తే ఆయన పాపం చేయలేదు గనక మరణం ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం. కాబట్టి పాపం చేసిన వారినే పాతాళం పట్టుకుంటుంది, వాళ్ళకు నిత్య నరకం. ఈ లోకంలో మర్యాద పోతుంది, నవ్వుల పాలైపోతారు. నిత్యాగ్నిలో కూడా అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆ లోకంలో ఉండాల్సి వస్తుంది. కాబట్టి బెర్నికే జీవితం వల్ల మరి ఈ లోకంలో అందము, ఐశ్వర్యము ఏది శాశ్వతం కాదు. మనము ప్రభువును కలిగి ఉన్నదే. అందుకే పేతురు పత్రికలో మరి వెండి బంగారముల చేత మనం విమోచించబడలేదు, క్రీస్తు రక్తం చేత విమోచింపబడినాము. కాబట్టి పైన జడలల్లుకునే అట్టి అలంకారం కాకుండా మృదువైన సాధువైన గుణము అనే అక్షయాలంకారం కలిగి ఉండాలని మనకు పేతురు భక్తుడు చెప్తున్నాడు. కాబట్టి అట్టి గుణము, మృదువైన స్వభావము, భర్తలకు లోబడి ఉండే స్వభావము, ఒక్క భర్తకే భార్యగా ఉండే స్వభావము కలిగి ఉండాలని ఈ వాక్యం వల్ల మనం హెచ్చరింపబడుతున్నాము. అట్టి కృప మరి సంఘానికి దేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్. బైబిలులోని స్త్రీలు దేవుని ప్రణాళికలో భాగస్థులు. వారి ఆదర్శ జీవిత సాక్ష్యము నేటి స్త్రీలకు మార్గదర్శకం. సారా, రిబకా, రాహాబు, దెబోరా, రూతు, నయోమి విశ్వాస నిరీక్షణకు మాదిరి. నడుచుకుందాము వారి మార్గములో. క్రీస్తు సహపరిచారకులై సంఘ సేవలో సాగుతూ నడచిన వారి జీవితం ఈ తరముకే ఆదర్శం.